ఆర్ యు రెడీ? రెండో పాయింట్, మన వివాహ జీవితం యొక్క 4 దశలు. మన వివాహ జీవితం యొక్క 4 దశలు. అట్రాక్షన్ ఫేజ్, ఆకర్షణ దశ. అట్రాక్షన్ ఫేజ్, ఆకర్షణ దశ. యేసే కృపలన పోయిన వారం చెప్పాను. ఏంటిది? వివాహ జీవితంలో ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూసుకునేది ఏ సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యం కాదు. ఏ సౌందర్యం? బహిరంగ సౌందర్యమే చూస్తారు, అంటే బాహ్య సౌందర్యమే చూస్తాడు. అందుకని నీ వివాహ జీవితంలో పురుషులు కానీ, మరి యవన చెల్లెలు, యవన అక్కలు కానీ, యవన తమ్ముళ్ళు కానీ, యవన అన్నలు కానీ, ఒక మాట మీరు గమనించండి. నీ బాహ్య సౌందర్యం కొరకు నువ్వు కొంచెం సమయం వెల చెల్లించాలి. అంతేగాని మా అమ్మాయి అండి పెద్ద ప్రార్థనా పరురాలండి, అస్సలు ఎంత ప్రేమ గుణమో ఎంత కలివిడి గుణమో అని చెప్పి పెళ్లి చూపులకు ఇంత డబ్బా మాటలు మాట్లాడి మీ అమ్మాయిని ఒకసారి చూపెట్టండి అంటే మీ అమ్మ ఉందనుకో, ఆడు ఏమంటాడంటే అమ్మ నువ్వు చేసుకో నేను వెళ్తున్నాను అంటాడు. ఎందుకని? ఏ సౌందర్యం కావాలి? వివాహములో అట్రాక్షన్ ఫేస్ అది చాలా ముఖ్యం. కానీ ఒకటి మాత్రం మీరు గమనించండి, బాహ్య సౌందర్యము ద్వారా కుటుంబాలు నిలబడవు, అంతరంగ సౌందర్యం ద్వారానే నిలబడుతుంది. అవునండి, అది చెప్పితే పెళ్ళి ముందల ఎక్కదుగా ఎవడకి. అది తెలుసా? అది ఎవ్వడికి ఎక్కదు, నీకు ఎక్కదు ఎవ్వడికి ఎక్కదు అది. అరే కాదురా మంచోడమ్మా, ఆడు నల్లగొన్నా మంచి ఉద్యోగం వస్తుందమ్మా, ఆడికి 5 లక్షలమ్మా ప్యాకేజ్ అంటే నాకొద్దు సగం లెగిసిపోయింది. నాకొద్దు, నల్లగొన్నాడు నాకొద్దు, ఎర్రగొన్నాడు నాకొద్దు. కానీ అది అప్పుడు తెలవదు, ఎప్పుడు తెలుసా? ఇమీడియట్ ప్లెజర్ అయిపోయినాక ఏమవుతుంది? అది అమ్మ ఎంత బాగా చెప్పారండి మీరు. అప్పుడు హల్లెలూయా చెరుకు గడలో పెట్టి నప్పుతుంటే అప్పుడు అర్థమైద్ది అమ్మ చెప్పింది కరెక్ట్రా, బహిరంగ సౌందర్యం కాదు అంతరంగ సౌందర్యం సూపర్. ఉండండి, అది ఎవ్వడికి ఎక్కదుగా, అది పెళ్ళైన వాళ్ళకే ఎక్కిద్ది. కానీ మనం చెప్తే పెళ్ళి కాని వాళ్ళు అర్థం చేసుకుంటారా? చేసుకోరు. ఏం చేస్తారు? చేసుకోరు. ఒక వివాహ సంబంధం వచ్చింది, ఆ కుటుంబం వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. నేను అన్నానమ్మా అబ్బాయి చూడటానికి బాగుంటాడు కానీ 4 ప్యాక్ 6 ప్యాక్ కానీ పని చేయడమ్మా అన్న. అంటే నేను చేయించుకుంటాను అన్నయ్య, నేను చేయించుకుంటా. అమ్మో, నేనేమనుకున్నానంటే సలోమోన్ లాంటి వాళ్ళనే అమ్మాయిలు ఏం చేశారు? అమ్మ ఏమనుకుందా అంటే నేను అమ్మ ఏం పర్లేదమ్మా నువ్వు చేసేసుకో అన్న. నేను చేయలే, దేని మా కృపది. ఆ వ్యక్తి ఎలాంటోడు తెలుసా? చూస్తే కనుక 10 మంది అబ్బా ఏమున్నారా అనుకుంటారు. మనిషి చీపురి పుల్ల ఇక్కడ పడితే ఇక్కడ నుండి అక్కడ తీడు. ఈమెకి ఎలాంటి గతి పట్టిందంటే, పడుకుంటే వ్యక్తి ఎవరో భర్త పడుకుంటే 10:30 కూడా లెగడం. బేసిన్ తీసుకెళ్ళి టూత్ బ్రష్ ఇచ్చి పేస్ట్ ఇచ్చి పేస్ట్ బ్రష్ మీద ఇవే అని ఈయన తడుతుంటే అంటుంటే ఇది పట్టింది. అప్పుడు అంటుంది వేస్ట్ అన్నయ్య అందం. మా అమ్మ చెప్పింది ఆడు ఎంత బాగుండేవాడన్నా, బంగారం లాంటి సంబంధాన్ని తగ్గదు. నువ్వు వినవుగా, ఎవడంటాడండి బాబు? అట్రాక్షన్ ఫేస్ అలాంటిది. కానీ అట్రాక్షన్ ఫేస్ చాలా డేంజర్. సరైన నిర్ణయం తీసుకోవడానికి కృపగల దేవుడు సాయం చేయను గాక. ఏమండే, కొంతమంది మా తమ్ముళ్ళు ఉంటారు, సౌందర్యవతి అని పడిపోతూ ఉంటారు అక్కడ. ఏంటంటే చిక్ షాంపూల్లో కనపడిన అమ్మాయిలాగా ఉండాలంట. అంటే నడుస్తుంటే జుట్టు అలా జిగ్ 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 అని ఎగురుతుంది. చివరాఖరికి అర్థమైంది ఆమె పెట్టుకుందని. అర్థమైందా? ఈ చిక్ షాంపూలో ఒక అమ్మాయి ఉంటుంది, ఇలా తిరిగితే అంటుంటుంది. ఆమెది ఒరిజినల్ కాదు, ఒక ఆయన లాగేసాడంట. అదేమో ఊడిపోయింది. అది మనకేమో అడ్వర్టైజ్మెంట్లో ఇలా పెట్టుకోండి ఇలా పెరిగిపోద్ది అంటారు వాళ్ళు. అవి వేసుకుంటే ఉన్నది కూడా ఇలాగ అయిపోద్ది మనకి. అలాగా చిక్ షాంపూ లాగా ఈ అడ్వర్టైజ్మెంట్లో చూసేవాళ్ళ కావాలన్నాం అనుకో ఎలా కూడా చూడండి. సామెతల గ్రంథం 11:22 వాక్యం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న
నేనల్లా, బైబిలే చెప్పింది అది. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఆడోళ్ళు ఇక్కడ రింగ్ పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది. పందికేస్తే ఎలా ఉంటుంది? కొంతమందికి అందం ఉంటుంది కానీ కుటుంబాలు నాశనం చేసేస్తారంతే. కొంతమందికి సౌందర్యం ఉంటుంది కానీ నాశనం చేసేస్తారంటే. కొంతమందికి అందం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది, భర్తను ఎలా గౌరవించాలో తెలియదు, అమ్మని ఎలా గౌరవించాలో తెలియదు, అన్నని ఎలా గౌరవించాలో తెలియదు, గ్లాసు మంచినీళ్ళు అమ్మకి ఇవ్వడం తెలియదు. ఇలాగే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? పంది ముక్కునున్న. ఎవడకన్నా దమ్మున్నవాడు పందికి రింగ్ వేయండి చూద్దాం. అదే అంటే దెబ్బకి ఎగిరిపోతావు అంతే. అది మన పరిస్థితి. అట్రాక్షన్ ఫేస్ చాలా సూపర్, అట్రాక్షన్ ఫేస్ చాలా సూపర్, కానీ దీంట్లో మోసపోకూడదు. అందము, మోసకరము, సౌందర్యం ఏమైతే తెలియదు, కానీ వివాహంలో చాలా మెయిన్ రోల్ ప్లే చేసేది అట్రాక్షన్ ఫేస్. అట్రాక్షన్ ఫేస్. అబ్బా, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇలా కూర్చోగానే మీ అల్లుడండి అబ్బా, మీ కాళ్ళంటే అబ్బా అనిపించుకోవాలి. తర్వాత ఏడు అంటే నేను ఎన్నడూ కూడా మళ్ళీ చెప్తాను, పోయిన ఆధారం చెప్పా, అట్రాక్షన్ ఫేస్ చాలా, కానీ అట్రాక్షన్ ఫేస్ చూసే మనం ఇరుకులో పడకూడదు. దాని వెనకాల దేవుని జ్ఞానం కోరాలి. అద్భుత కార్యం దేవుడు చేయగలడు అంతే. అందగాళ్ళన్న పురుషులు ఉంటారు, సౌందర్యవతరన్న స్త్రీలు ఉంటారు. అబ్బా ఎంత తగ్గింపు. ఆ కుటుంబాన్ని కట్టుకునే విధానం మనం చూస్తే నిజంగా పరలోకం వీళ్ళ ఇంట్లో ఉందరా, నిజంగా వీళ్ళ ఇంట్లో పరలోకం ఉందరా. ఎస్, అందగాడైన భర్త, సౌందర్యవతైన భార్య. అబ్బా, అమ్మా నాన్నని గౌరవించే విధానం, అత్తయ్య మామయ్యని గౌరవించే విధానం, దైవజనులను గౌరవించే విధానం, దేవుని కొరకు నిలబడే విధానం చూడగానే అబ్బా ఏంటా ఈ కుటుంబం. అట్రాక్షన్ ఫేస్. బి, మన వివాహ జీవితం యొక్క 4 దశలు. బి, పేరెంటల్ ఫేస్, తండ్రుల దశ. ఇదే క్రైసిస్ ఫేస్. అప్పటిదాకా ఇప్పుడు డైపర్కి డబ్బులు కావాలి, డైపర్ మార్చాలి, రాత్రి ఏడుతుంటాడు. మన చర్చిలో ఒక యవన చెల్లి వస్తుంది, ఆమెకి 9 సంవత్సరాలు పిల్లలు లేరు. 7 సంవత్సరాలు యేసయ్యని ఎరగలేదు. కానీ 7వ సంవత్సరం వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ చర్చికి వెళ్ళండి, యేసుప్రభు బిడ్డలు ఎత్తాడని. అందువల్ల నా చెల్లి వచ్చింది. ఆ చెల్లి 8వ సంవత్సరం వచ్చింది, 9వ సంవత్సరం వచ్చింది, అయినా పిల్లలు లేరు. నా దగ్గరికి వచ్చింది, 7 సంవత్సరాలు యేసుప్రభు నాకు తెలవదన్నయ్య, పిల్లలు లేరు, నువ్వేమో పిల్లల్ని ఎత్తావు అంటున్నావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 9 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరని నన్ను అడిగింది. నేను అన్నాను, మీ ఆయన కూడా రావాలమ్మా అన్న. అంటే ఈమె వెళ్ళిపోయి భర్తతో అంది, ఏమంటే మీరు కూడా రావాలంట. ఇదేనే పాస్టర్లు చేసేది, ఇదే చేస్తారు. ఫస్ట్ భార్యలను పట్టుకుంటారే, తర్వాత వీళ్ళు భలే జిమ్నాస్టిక్స్ చేస్తుంటారు, హిప్నాటిజం చేస్తుంటారు అని అంటారంటే, కాదండి మీరు వస్తేనే దేవుడు ఎత్తాడంట అండి. బా, నువ్వు భలే లింక్ పెట్టావే నువ్వు అనుకో చెప్పి వాళ్ళిద్దరు వచ్చారండి. దేవుడు ఆ రోజు ఆయనతో మాట్లాడాడండి. దేవుడు ఆయనతో మాట్లాడాడు. భర్త అంటాడంట భార్యతో, నువ్వు ఫోన్ చేసి చెప్పావా అని. ఈమె అందంట, ఇంత మట్టికి అన్నయ్య ఫోన్ నెంబర్ నాకు తెలియదు, ఒకసారి మాట్లాడా, ఒక్కసారి మాట్లాడా. వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, ఎట్టి వెళ్తారో నాకు తెలియదు, ఆయన ఫోన్ నెంబర్ నాకు తెలవడం ఏంటి. మరి ఎలా చెప్పగలిగాడు ఆయన? ఆమె ఏడ్చుకుంటూ చెప్పిందంట, 7 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు, 8వ సంవత్సరం కూడా నాకు పిల్లలు లేరు, 9వ సంవత్సరం కూడా పిల్లలు. అయినా ఈ మందిరం ఎందుకు వదిలిపెట్టలేదు తెలుసా? ఏ బాధతో వస్తున్నానో దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలుసు. ఏ బాధతో వస్తున్నాడో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పలు కొట్టాలి, ఈ రోజు కాకపోయినా రేపైనా నా ఇంట్లో అద్భుతం చేస్తానో నాకు తెలుసు. వాళ్ళిద్దరు వచ్చారండి. దేవుడు మహాకృప. ఫస్ట్ దేవుడు ఒక పాపనిచ్చాడండి, పాప ఇచ్చాడు. ఒక్క పాపనివ్వడం ఆలస్యం, సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా మళ్ళా గారు దేవుని కృపను గర్భవతయిందండి. ఏకంగా 2 ఆడపిల్లలు ఇచ్చారండి. నాకే చూడండి, ఆయన రాసుకోకండి. నాతో అంటదే, దేవుణ్ణి అడిగితే ఒకళ్ళని ఇవ్వాలన్నా ఒకేసారి 3 ఇచ్చేస్తాడంటే. అన్నా ఒక్కడిని పడుకోబెడుతుంటే ఈమె లెగిసిద్దన్నా, ఈమె లెగుతుంటే ఆ పడుతుందట, రాత్రి నిద్ర లేదట. పిల్లలు లేని వాళ్ళకి దేవుడు అలా ఇచ్చునుగాక. ఏంటి చెప్పాలి? ఏంటిది అది? ఏం చెప్పాలి? పేరెంటల్ ఫేస్. చాలా క్లిష్టమైన పరిస్థితి. స్కూల్కి పంపించాలి, తక్కువ మార్కులు వస్తే వీళ్ళకి బాధ, ఎక్కువ మార్కులు వస్తే వీళ్ళకి సంతోషం. ఈ అమ్మాయిలు అబ్బాయిలు సరిగ్గా ఉంటారా? ఆ అబ్బాయిని సొత్తుంటారు, ఈ అమ్మాయిని సొత్తుంటారు. వీళ్ళు పడే టెన్షన్ అబ్బా. ఒక మాట చెప్పనా, మన అమ్మా నాన్నలు మన కనకుండా ఉండుంటే ఎంత ప్రశాంతంగా బతికేవాళ్ళు. నిజం. వాళ్ళు చేసే వేళ మామూలు కాదు నాన్న.
మన కోసం వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. మన కోసం ఆలోచించి వాళ్ళకి షుగర్లు వచ్చినాయి, మన కోసం ఆలోచించి వాళ్ళకి బీపీలు వచ్చేసినాయి, మన కోసం వాళ్ళకి ఆలోచించి వాళ్ళ ఎముకలు బలహీనమైపోయినాయి. మన అమ్మ అయితే సౌందర్యం పోయింది, మన అమ్మకైతే నడు బలహీనమైపోయింది, మన అమ్మకైతే మన అమ్మ గర్భసంచి బలహీనమైపోయింది, మన అమ్మ గుండె బలహీనమైపోయింది మన వలన. నిజంగా చెప్పనా, మనకే గనక వాళ్ళు జన్మ ఇవ్వకుండా ఉంటే తల్లిదండ్రులు నిశ్చయంగా ఇంకో 10 సంవత్సరాలు బతికి వాళ్ళు. మరి మీరు అనొచ్చు, ఎందుకన్నారన్నా? అది దేవుడి సిస్టమ్ కనుక. మీకు తెలుసా, పేరెంటల్ ఫేస్ టఫెస్ట్ ప్లేస్. ఎస్.